హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు కౌశల్ గారు ఉన్నారు. పరిచయం అవసరం లేని పేరు. మంచి యాక్టరే కాదు, ఒక మంచి మనిషిగా కూడా ఆయన మనకు అందరికీ తెలుసు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుండే వ్యక్తుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో కౌశల్ గారు కూడా ఒకళ్ళు. అయితే కన్నప్ప సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు, మాలి అనే క్యారెక్టర్. సో కన్నప్ప త్వరలో మన ముందుకు రాబోతుంది. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. నైస్ టు సీ యూ, చాలా రోజుల తర్వాత. అండ్ కన్నప్ప అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు గారు తీసుకొస్తున్నారు, మోహన్ బాబు గారు ప్రొడ్యూసర్గా. సో ఆ సినిమాలో పార్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా అందరిలాగే చాలా థ్రిల్లింగ్గా ఉందండి. నిజంగా కన్నప్ప సినిమాలో ఒక వండర్ఫుల్ క్యారెక్టర్, మాలి క్యారెక్టర్ చేయడం అండ్ అది కూడా త్రూఅవుట్ ద ఫిల్మ్ ఈ క్యారెక్టర్ ఉండబోతుంది. సో ఈ సినిమా బయట జనాల్లో ఎంత యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంత యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా మీ అందరూ పడ్డ కష్టం డెఫినెట్గా నెరవేరుతుందని, ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి మంచి బ్రేక్ వస్తుందని మనస్ఫూర్తి కోరుతున్నాను. రాజమౌళి గారి డైరెక్షన్ అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే. అలాగా ఆ ఫ్లేవర్తో రాబోతున్న సినిమా, ఆ స్టాండర్డ్స్తో రాబోతున్న సినిమా ఇదనే చెప్పాలి. అండ్ ముఖేష్ గారు డైరెక్షన్లో యాక్ట్ చేయడం అండ్ మంచు విష్ణు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? అంటే రాజమౌళి గారి డైరెక్షన్ అండ్ రాజమౌళి గారి వే ఆఫ్ టేకింగ్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ద ఓన్ స్పెషాలిటీ ఇన్ టేకింగ్ అనమాట. సో ముఖేష్ కుమార్ సింగ్ గారితో ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ టైం హీఈస్ డైరెక్టింగ్ ఎ తెలుగు ఫిల్మ్ అండ్ పాన్ ఇండియా ఫిల్మ్ అనమాట. అతను ఆల్రెడీ మహాభారతం సీరియల్ డైరెక్ట్ చేసి చాలా మంచి పేరు వచ్చింది. సో ఎస్పెషలీ మోహన్ బాబు గారికి మహాభారతం సీరియల్ చాలా మంది నచ్చిందనమాట. ఆ సీరియల్ నచ్చి ముఖేష్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా సేమ్ ఫ్లేవర్తో మైథలాజికల్ థ్రెడ్తో ఉన్న ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా ముఖేష్ గారు 100% చాలా దీనికి చాలా రోజులు దీని గురించి ఇంకా చాలా పాత వాటిని తీసుకుని దీని గురించి చాలా అన్వేషణ చేసిన సినిమా అనమాట. సో డెఫినెట్గా ముఖేష్ గారికి కూడా మంచి సినిమా అని చెప్పాలి. అండ్ డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాతో ముఖేష్ గారు అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. అలాగే మంచు విష్ణు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు, రియల్ స్టోరీని బేస్ చేసుకొని. అండ్ ఇలాంటి స్టోరీస్ చెప్పేటప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అర్థం అవ్వాలని అందరం అనుకుంటాం, ఎందుకంటే మంచి మెసేజెస్ ఉంటాయి ఇలాంటి సినిమాల్లో. సో సినిమా ఎలా ఉండబోతుంది, అందరికీ అర్థమయ్యేలాగానే ఉంటుందా, లేదంటే భక్తి సినిమా కాబట్టి ఆ డైలాగ్స్ కానీ అవి కానీ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి? సో ఈ సినిమా రాకముందే చాలా కామిక్ బుక్స్ 1-2 రిలీజ్ చేయడం జరిగింది పిల్లల కోసం ఎస్పెషల్గా. సో నేను కూడా ఆ బుక్స్ తీసుకుని యూఎస్లో ఉన్న పిల్లలందరికీ సర్క్యులేట్ చేశాను యాక్చువల్గా. సో మీరు చెప్తే నమ్మరు, ప్రతి పిల్లవాడు ఆ బుక్ ఇచ్చిన వెంటనే చదివి సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారన్నమాట. సో అలాంటి పిల్లల్ని కూడా ఆకట్టుకునే స్టోరీ ఇది. ఎందుకంటే పిల్లల కోసమనే వీళ్ళు ఆల్రెడీ విఎఫ్ఎక్స్లో స్టోరీలు రిలీజ్ చేస్తున్నారు. అసలు కన్నప్ప అంటే ఏంటి, ఆ కన్నప్ప స్టోరీ ఎలా ఉండబోతుంది, పిల్లలకి అర్థమయ్యేటట్టు చాలా ఈజీ వేలో విఎఫ్ఎక్స్లో రిలీజ్ చేశారు అండ్ కామిక్ బుక్స్లో రిలీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళకి ఇప్పుడు జనరేషన్కి నిజంగా చెప్పాలంటే కన్నప్ప అంటే అసలు ఎవరో తెలియదు. అండ్ వాళ్ళు కృష్ణరాజు గారి సినిమా కూడా 100% చూసే ఛాన్స్ కూడా లేదు. సో ఇప్పుడు జనరేషన్కి ఈ కామిక్స్ బుక్స్ ద్వారా అండ్ అలాగే విఎఫ్ఎక్స్ స్టోరీస్ ద్వారా యూట్యూబ్లో రిలీజ్ అయిన స్టోరీస్ ద్వారా కన్నప్ప ఏంటో బాగా తెలిసింది. మా అబ్బాయికి అయితే ఎస్పెషల్లీ కన్నప్ప తిన్నడు హీరో గారు యూజ్ చేసిన ఆ బాణం అంటే చాలా ఇష్టం అనమాట. సో సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ బాణం నాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు. సో అంత యాంగ్జైటీతో ప్రతి ఒక్క పిల్లలు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. స్టార్ కాస్టింగ్ ఉంది ఇందులో, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, కాజల్, వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? సో డెఫినెట్గా ఫస్ట్ టైం ఇంతమంది స్టార్స్ ఒకే ప్లేస్లో, అలాంటిది ఇంటర్నేషనల్ లొకేషన్స్లో ప్రతి ఒక్కరు 6 గంటలకి వచ్చి మేకప్లో వరుసగా కూర్చుని మేకప్ చేసుకుని షూటింగ్కి పరిగెత్తే అనుభవం అనమాట అందరికీ. ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి అందరికీ తెలుసు, లేట్ అవుతే చెమటలు తీస్తారని. సో ప్రతి ఒక్కరు ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా సో టైం టు టైమ్ లొకేషన్లో ఉండేవారు అనమాట. సో వాళ్ళందరూ షార్ట్ గ్యాప్స్లో వాళ్ళ అనుభవాలు, మోహన్ బాబు గారు అనుభవాలు పంచుకుంటూ అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు షూటింగ్ స్పాట్స్ని.
మోహన్ బాబు గారు అంటే డిసిప్లైనే కాదు, ఆయన ఎంత మంచి మనిషి అని మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడే అర్థమైంది ఆయనతో. సో ఆయన కష్టమంతా పెట్టేశారు ఈ సినిమాకి. సో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారు, దగ్గరుండి చూసిన మనుషుల్లో మీరు కూడా ఒకరు కాబట్టి దాని గురించి. సో అంటే ఇప్పటికి నేను ఒక 95 ఫిలిమ్స్ చేశాను, చాలా మందితో వర్క్ చేశాను. బట్ మోహన్ బాబు గారి బ్యానర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకోవాలో, ఆర్టిస్ట్కి కావాల్సిన సౌకర్యాలన్నీ అడిగినవన్నీ ఎలా సమకూర్చాలో నిజంగా మోహన్ బాబు గారిని చూసి నేర్చుకోవచ్చు. అంటే న్యూజిలాండ్ లాంటి ప్లేస్లో చలి, అలాగే ఎండ వస్తే ఇక్కడ ఎండ వేరు, అక్కడ ఎండ వస్తే మాత్రం ఒళ్ళంతా బర్న్ అయిపోతుంది. అలాంటి ఎండలో కూడా ప్రతి ఒక్కళ్ళకి అంబ్రిల్లాస్ ఇచ్చి, ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ కేర్ తీసుకుని, ప్రతి ఆర్టిస్ట్ని ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ మొత్తం 3 నెలలు షూటింగ్ చేయడం జరిగింది. నిజంగా అద్భుతమనే చెప్పాలి. సో ఎవరికి ఏం కావాలన్నా మోహన్ బాబు గారు చిటికల్లో ప్రొవైడ్ చేసేవారు అనమాట. నాకైతే న్యూజిలాండ్ అంటే ఐ రియలీ లైక్ ద యోగాట్ అనమాట. నాకు పెరుగు అంటే చాలా ఇష్టం. అందులో న్యూజిలాండ్లో ద ప్యూర్ కర్డ్ మనకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే అడిగానో నా రూమ్కి ఒక 20 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న కర్డ్స్ని పంపించారు, యోగాట్స్ని. నిజంగా అది చూసి అనిపించింది అనమాట, హాస్పిటాలిటీ సూపర్బ్ అని. అండ్ ఫైనల్గా కన్నప్ప గురించి ప్రేక్షకులకి చెప్పాలి అంటే ఏంటి? సో ప్రేక్షకులందరికీ ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. సో మీ అంచనాలకి తగ్గట్టు ఈ సినిమా అద్భుతం క్రియేట్ చేయబోతుంది. ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ 10 మిలియన్స్ క్రాస్ చేసింది. సో విత్ ఇన్ 2 డేస్లోనే 6 మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసింది. సో ఒక్కసారి ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరికి ఒక 20 సార్లు వినాలనే అనుభూతి అనమాట. సో అలాగే డెఫినెట్గా ఈ సినిమా ఒకసారి చూసిన తర్వాత 2-3 సార్లు చూడాలి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సో ప్రేక్షకుల్లో చాలామంది శివభక్తులు ఉంటారు. వాళ్ళందరికీ చాలా రోజుల తర్వాత శివుడిని స్మరించుకునేటట్టు, శివుడిని మళ్ళీ ఆ శివలీలలో ప్రతిరోజు తన్మయత్వంతో మెలిగేటట్టు ఉండే సినిమా అనమాట. సో డెఫినెట్గా ఇంకొక 6-7 ఇయర్స్ ఈ సినిమా గురించి చెప్పుకుంటారు. పాత సినిమా గురించి ఇప్పటికి ఎలా చెప్పుకుంటున్నారో ఈ సినిమా గురించి కూడా అంతే ఎలా చెప్పుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్కి కన్నప్ప అంటే ఏంటో డెఫినెట్గా తెలియపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, చూసారు కదా, భక్త కన్నప్ప అనే రియల్ స్టోరీని బేస్ చేసుకొని కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు గారు ఆయన స్వతహాగా ఈ కథని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. అలాగే మంచు మోహన్ బాబు గారు నిర్మాణంలో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా, ఎస్పెషల్లీ శివభక్తులకి మరొక 10 సంవత్సరాల పాటు ఈ సినిమా గుర్తుండిపోయేలాగా ఉంటుంది అని కౌశల్ గారు చెప్తున్నారు. సో మీరు కూడా కన్నప్పని మిస్ చేయకండి. సో త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, మీరు కూడా కన్నప్ప చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.